నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, మన పాత సినిమాలను కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం కాబట్టి, తాత మనవుడు సినిమాలో ఫస్ట్ రాజ్బాబు గారు కాదు, శోభన్ బాబు గారు. సో ఆయన నో చెప్పడంతో కోపం వచ్చి, అంటే రాజ్బాబు లాంటి ఒక క్యారెక్టర్ తో కూడా నేను హిట్ కొట్టగలను అని రాజ్బాబు గారిని పెట్టుకున్నట్లుగా అప్పట్లో కథనాలు వచ్చాయట. అవును, నిజమేనా? అదేంటంటే మన ప్రతాప్ రాఘవ అనే ప్రొడ్యూసర్ మనకున్నాడు. 104 సంవత్సరాలు బ్రతికాడు ప్రతాప్ రాఘవ. ఆ బ్యానర్లో నేను కూడా సినిమా చేయాల్సిన సందర్భం వచ్చింది. అయితే ఆయన బ్యానర్లో సినిమా చేయాలంటే రోజుకి ఒక కథ వినిపించాలి. ఆయన కథ నచ్చినట్టయితే ఎస్ ఆపేయండి, ఈ కథే ప్రొసీడ్ అవుదాం అంటారన్నమాట. అలా రోజుకు ఒక కథ చెప్తున్నాను. మహాలింగపురంలో నా ఆఫీస్ ఉంది. తెల్లారి లేచి రంగరాజపురం నుంచి మహాలింగపురం నడుచుకుంటూ వెళ్ళి ఆయన అప్పటికే ఎప్పుడు 4 గంటలకి 5 గంటల 4:30కి ఆ ప్రాంతంలో లేచి అటు ఇటు తిరుగుతుంటాడనమాట. మనం కూడా అటు ఇటు తిరుగుతూ స్టోరీ చెప్పాలి, తమాషాగా ఉంటుంది అది. అప్పుడో రోజు చెప్పాడన్నమాట, ప్రతాపార్సు రాఘవ, ఏకాంబరాచార్యులు, తతేమో ఆయన ఎవరు భట్టు, ఈ ముగ్గురు కలిసి ఓ బ్యానర్గా ఏర్పడి కొన్ని క్రైమ్ సినిమాలు తీశారు. అది దాంతో ఏంటంటే ఈ భట్టు వేరేగా అయిపోయి ఆయన సొంత సినిమాలు సుఖదుఖాలు అవన్నీ చేశారు. ఈ ఏకాంబరేశ్వరరావు ఆయన జగజ్జంత్రుడు, జగత్ కిలాడీలు ఆ సినిమాలు చేశారు. వీళ్ళు విడిపోయి మొట్టమొదటిసారిగా చేసే సినిమా ఇది. అంటే రాఘవ అంటే అందరికీ తెలుసు కదా, అందువల్ల రాఘవతో సినిమా అనేసరికి ఏదో అడ్వాన్స్ ఇచ్చేసరికి శోభన్ బాబు ఒప్పుకున్నాడు. మంచి కష్టపడి పైకి వచ్చాడు కదా, మంచి స్టంట్ మాస్టరు, అందువల్ల తప్పకుండా సినిమా బాగా తీస్తాడు అని చెప్పి ఒప్పుకున్నాడు అన్నమాట. కథ ఎవరు అంటే ముందు డైరెక్టర్ గురించి ఎవరికి చెప్పలేదు. చెప్పపోయినట్టయితే ఈలోగా కథ 200 కథలు చెప్పాడు ఆ సినిమాకు ముందు దాసరి నారాయణరావు. 200 కథల్ని కూడా రిజెక్ట్ చేసేసి ఆ చివరిసారిగా తాత మనవడు కథ ఏదో మామూలు కథ పూర్తిగా చెప్పలేదు. ఆ కథ ఏమీ లేదండి, తల్లిదండ్రులేమో నిర్లక్ష్యం చేస్తారు. వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి పుట్టిన కొడుకు గొయ్యి తవ్వుతుంటాడు. ఎందుకురా ఈ గొయ్యి తీస్తున్నావు అంటే, మీ అమ్మకి నాన్నకి ఆ గొయ్యి తీసావు కదా, నీకు అమ్మకి ఈ గొయ్యి తీస్తున్నాను చెప్తాడు అని చిన్న లైన్ చెప్పేసరికి ఒప్పుకున్నాడమ్మా. ఆపే డెవలప్ చేసుకో అన్నట్ట. చూడండి, ఆ రోజుల్లో సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో చూడండి. ఆయన చెప్పిన మాటలు ఆపే, చాలు ఈ పాయింట్ చాలు, గెలుపో అన్నట్టు. అంటే కథ అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాసరి నారాయణరావుకి అనుభవం ఉన్న టెక్నీషియన్స్ని పెట్టాడన్నమాట. తర్వాత ఎడిటర్ కూడా ఉండేవాడు, బాలు గారు ఎడిటర్ అన్నమాట. కన్నప్ప కెమెరా అంటే మ్యూజిక్, ఇలాగా రమేష్ నాయుడు, అందరూ అనుభవం ఉన్నారన్నమాట. పాటలు నారాయణ రెడ్డి. అంత అయిపోయింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక వారం 2 వారాల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు శోభన్ బాబు గారి దగ్గర ఫోన్ వచ్చిందట, మరి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నావు, ఏవో కథ మరి వినాలి కదా ఒకసారి, తాత మనడు నువ్వు ఎంత ఎక్స్పెక్టివ్ అయినా మరి నేను కూడా వింటాను కదా అనేసరికి దాసరి నారాయణరావు గారిని తీసుకొని వెళ్ళాట. వెళ్ళిన తర్వాత అప్పటికి దాసరి గారు ఎలాగుండేవారు, పెద్ద జులపాల జుత్తు ఉండేది అన్నమాట, మీసం ఉండేది కాదు, కొంచెం పళ్ళు పెద్దవే ఉండేవి, పళ్ళ మధ్య సంత ఉండేది, చూడడానికి కొంచెం అంటే ఒక సినిమా వ్యక్తిలాగా ఉండేవాడు కాదు. అప్పుడు ఫస్ట్ ఆ పర్సనాలిటీ చూడగానే శోభన్ బాబుకి కొంచెం ఈ సినిమా చేస్తాడా, ఎవరి దగ్గర చేశారు బాబు అంటే, నేను ఎక్కడ చేయలేదండి. అదేంటిది డైరెక్షన్ ఎక్కడ చేయలేదా అంటే, అంటే అసిస్టెంట్ డైరెక్టరే చేయలేదు. కొంతకాలం కేఎస్ఆర్ దాసు, కొంతకాలం లక్ష్మీ దీపక్ వీళ్ళ చేశాడు. ఎలా చేశాడు, ఆ సినిమాలకి రైటర్గా ఉంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా నేర్చుకున్నాడు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ కొట్టడం కానీ, నోట్స్ రాయడం కానీ, కంటిన్యూటీ రాయడం కానీ మాలాగా అలా ఏమి లేవు. ఈయన సినిమాకి డైలాగ్స్ రాసేవాడు, వీళ్ళు నేర్చుకుంటుంటాడు అనమాట. క్లాప్ కొట్టడం అంటే మా గురువుగారికి భయం.
అది ఇలా చేస్తారు, బాగానే ఉంది. స్టోరీ చెప్పండి, స్టోరీ చెప్పాడు అన్నమాట. స్టోరీ చెప్పిన తర్వాత శోభన్ బాబు ఆ స్టోరీని ఊహించుకోలేకపోతున్నాడు. ఇదేంటి తల్లిదండ్రులని చూడకపోవడం ఏంటి, మనం అంటే చూడొద్దని చెప్తున్నామా చూడమని చెప్తున్నామా అనే డౌట్లు వచ్చేయటానికి. తర్వాత ఏమో ఇక్కడ ఆ క్యారెక్టరు నేను చేస్తే ఎంతవరకు బాగుంటుంది అది అని ఆలోచించిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయారంట. చాలా బాగుందని చెప్పారంట. కానీ ప్రతాప్ రాఘవ ఆయన మాత్రం నువ్వు ఉండు రాఘవ, మీతో మాట్లాడాలి అని చెప్పారట. వీళ్ళు పంపించేశారన్నమాట రాఘవ గారు. అంతా బాగుంది, అబ్బాయి కూడా మరి స్టోరీ బాగా చెప్పాడు, ఓ పని చేద్దాం, రెండో సినిమా చేద్దాం, ఈ సినిమా మాత్రం నువ్వు ఇంకొక హీరోని ఎవరినైనా పెట్టుకో. అదేంటి రాను బాబు, నువ్వు మరి ఫస్ట్ నిన్నే కదా ఎంపీ చేసుకున్నా, మరి ఇప్పుడు ఈ సినిమాకి ఇంకొకరిని ఇప్పుడు పెడితే ఎలాగొద్ది హీరోగా? సరే ఈ సినిమా చేసే, రెండో సినిమా సంగతి చూసుకుందాం. నీ సినిమా తీయలే అనుకుంటున్నావు? అచ్చా, ఆ డౌట్ నాకు ఎప్పుడు లేదు, కానీ నా ఫేస్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో ఎక్స్పెరిమెంట్ చేస్తా అంటున్నావు, ఇదే మాట. మరి ఏమవుతాను నేను, ఇప్పుడు బిజీగా ఉన్నాను కదా, ఇది కరెక్టా చెప్పు రాఘవ, మనం చేసుకుందాం కదా అనేసరికి ఆయన కోపం వచ్చిందన్నమాట. ఏంటి నువ్వు నాతో మాట్లాడుతావు, రాఘవతో మాట్లాడుతున్నావు, నువ్వు నీకు బదులుగా ఒక కోతి పిల్లని హీరోగా చేసి 100 రోజులు ఆడించేస్తా, జాగ్రత్త. అయితే నువ్వు అంతటి సమర్థుడివే, కానీ ఇప్పుడు నన్ను చెప్పింది ఆయన ఎవరిని బాధ పెట్ట కదా, చెప్పింది కొంచెం ప్రశాంతంగా ఆలోచించు, నెక్స్ట్ సినిమా చేస్తానంటాను కదా, పోనీ ఈ డైరెక్షన్లోనే చేస్తాను, ఆయన డైరెక్షన్లో చేస్తా, నాకేం కావాలి, మనసు నాకేం కావాలయ్యా, నా సినిమా నువ్వు చేస్తావా చేయవా చెప్పు, నేను చేయలేను. సరే నేను చెప్తున్నాను కదా, ఎందుకు పనికిరాని కోతి పిల్లలను తీసుకొచ్చి హీరోని చేస్తా, చేసి 100 రోజులు ఆడిస్తా, అప్పుడు వాటిది రాఘవ నీకు చూపిస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు అన్నమాట. వెళ్ళిపోయి ఆలోచించాడు, ఎవరి సినిమాలో హీరోగా ఉంటాడు, సత్యనారాయణ పెద్ద హీరో, తర్వాత ఏమో ఆ పక్కనే అంజలిదేవి పెద్ద ఆర్టిస్టు, ఎస్వి రంగారావు పెద్ద ఆర్టిస్టు, రాజసులోచన పెద్ద ఆర్టిస్టు, విజయ నిర్మల పెద్ద ఆర్టిస్టు, ఎవరు ఆ పక్కనే ఒకవేళ రాజబాబు అయితే కోతిపిల్ల అంటే రాజబాబే కదా, రాజబాబు అంటే మరి విజయ నిర్మల గారు యాక్ట్ చేస్తారో యాక్ట్ చేయరో, అది ప్రాబ్లం. చాలా అంటే నలిగిపోయి రాజబాబుని అడిగారట, రాజబాబు ఈ సినిమా నువ్వు చేస్తావా, ఈ సినిమాకి నువ్వే హీరో, మిగతా ఆర్టిస్టులు ఎవరు అన్నాయట. అంటే ఎస్వి రంగారావు గారు, అంజలిదేవి, మరి వాళ్ళ మధ్య నేను హీరో ఏంటయ్యా బాబు, నేను హీరో సరే, కానీ నా పక్కనే నిర్మలమ్మ యాక్ట్ చేస్తుందా యాక్ట్ చేయదా కనుక్కోండి అంటే విజయ నిర్మల్ గారిని అడిగారట. అడిగితే బాగుండదు, యాక్ట్ చేస్తే యాక్ట్ చేయమంటే చేస్తా కానీ బాగుండదు అని తటపటాయించిందట. ఏ రాజబాబుతో అంటే మరీ బాగోదు కదా. అంటే ఆయన పెద్ద కమెడియన్, ఎవరు రాజబాబు గారు, ఈవిడ హీరోయిన్ గా చేస్తుంది కదా, ఒక పక్క నాగేశ్వరరావు సోహన్ బాబులతో హీరోయిన్ గా చేస్తుంది ఆవిడ, ఎక్కడ చేస్తుంది. అప్పుడు కృష్ణే అన్నట, పాపం కొత్తగా సినిమా చేసుకుంటాను నిర్మల, ఇప్పుడు బాగా అలవాటైన ప్రొడ్యూసర్తో ఎవరైనా చేస్తారు, వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్ కొత్త సినిమా చేసినప్పుడు మన వంతు సాయం చేయాలి కదా అని చెప్పాట. అప్పుడు కృష్ణ మాట కాదనలేక ఆవిడ హీరోయిన్గా చేసిందన్నమాట. అయితే ఇంకేముంది, సినిమా అయ్యింది. సినిమా అయిన తర్వాత ఏమో ఫస్ట్ మన కృష్ణ గారికి చూపించారట. చూపించి సినిమా అయిపోయిందట. వచ్చి రాఘవ నచ్చున్నాడట. కృష్ణ గారు ఎలా ఉంది అంటే, ఇంక మాట్లాడొద్దు, 100 రోజుల ఫంక్షన్ అరేంజ్ చేసుకో అన్నాడట. ఇదే అన్నట, అది 2-3 సార్లు చెప్పాడు. 100 రోజుల ఫంక్షన్ అరేంజ్ చేసుకో అన్నట. ఇక్కడ రాజబాబు ఏడ్ చేశారట, ఎంత బాగా వచ్చింది సినిమా, నా చాలు, నా ఈ జన్మకి చాలు, ఈ సినిమా ఒక్క సినిమా నా చాలు అని రాజబాబు అనడం. తర్వాత మన అంజలిదేవి గారు చాలా భవిష్యత్తు ఉంది బాబు అని దాసరి నారాయణరావు గారిని ప్రశంసించడం. తర్వాత ఏమో ఇక్కడ ఎస్వి రంగారావు గారు, దాసరి గారు, వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గం, శభాష్ అని చెప్పేసి ఆయన వెన్ను తట్టాట. ఆయన ఇలాగా మొత్తానికి రమేష్ నాయుడు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఏమో అన్ని సినిమాల్లో మ్యూజిక్ ఇచ్చి ఏర్పాటు చేయడం. అప్పుడు ప్రతాపార్సు రాఘవ అన్నట, ఏమైంది మీరందరూ కోతిపిల్లలా ఉన్నారనుకున్న రాజబాబుని పెట్టి సినిమా తీశాను,
అప్పుడు 100 days కాదు 225 days ఫంక్షన్ కూడా చేస్తాను, నిన్నే అతిథిగా పిలుస్తాను నేను అని చెప్తే నీ మాట ఒప్పుకుంటాను కదా, నువ్వు అతని సమర్థుడివే, నేను అతిథిగా రాను కానీ ఏదైనా సినిమా చేస్తే తప్పకుండా చేస్తాను నేను అని చెప్పాడట. అయితే అక్కడ ఏమైందంటే ఆయన అంటే ఎంత మంచి మనసు, దాసరి గారిని పిలిచి నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను బాబు మిమ్మల్ని, అయితే ఇప్పుడు ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడైనా నువ్వు సినిమా అనుకుంటూ నా దగ్గరికి వచ్చావంటే నిన్ను కథ అడగను, నువ్వు సినిమా అంటే చేసేస్తా, ఐ ప్రామిస్ యూ, నిన్ను మనసు అంటే నీ మనసు గాయపడినందుకు నన్ను క్షమించు, ఇంకేమనుకోవద్దు ప్లీజ్ అని చెప్పేసి, నువ్వు నన్ను అంటే ఇలా నువ్వు హ్యాపీగా ఎక్కడి నుంచి వెళ్తేనే నేను బాధపడకుండా ఉంటాను, లేకపోతే ఈ గిల్టీనెస్లో అంటే జీవితాంతం నన్ను కొట్టుగా పోతుంది, నాకు నేనే పనిష్మెంట్ కాదు ఒక వరం ఇస్తున్నాను నేను, నీ ఎప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఓ సినిమా తీస్తానంటే నీ కథ అడగను, నేను నీ సినిమాకి నేను డేట్స్ ఇచ్చేస్తాను అని చెప్పిన తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి అనుబంధం ఏర్పడిందంటే, ఆర్టిస్టులాగా ఇద్దరు ఉండరు, శోభన్ బాబు దాసరి నారాయణరావు గారిని బావా అంటాడు, అదే దాసరి నారాయణరావు గారు కూడా శోభన్ బాబుని బావా అంటారన్నమాట. అంటే ఆ సినిమాలో యాక్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య అంత తీయని అనుబంధానికి అవకాశం కలిగింది. ఒక్కొక్కసారి చెడు కూడా మంచి జరుగుతుంది అంటారు. వాళ్ళిద్దరు ఎంత ప్రేమికులు వాళ్ళిద్దరు, నువ్వు బావ అంటే బావ, బావ అంటే బావ, వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరు సెట్లో ఉంటే ఇంకా నవ్వులు ఆగవు, అంటే సినిమా చేస్తుంటే ఆరాంగా నవ్వుతూ పెద్దగా నవ్వుతూ వాళ్ళు సినిమా చేస్తారు. అంత మంచి తీయని స్నేహబంధానికి వాళ్ళంతా వాళ్ళే మార్గాన్ని కల్పించుకున్నారు. మంచి విశేషం తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా, నాకు కూడా మనసు సంతోషంగా. థ్యాంక్ యూ.